ఒక పార్కులో కొన్ని పావురాలు మరియు కొన్ని పులులు కలవు. వాటి మొత్తం తలల సంఖ్య 35 మరియు కాళ్ళ సంఖ్య 110 అయితే పులుల సంఖ్య ఎంత అని చెప్పన్నాడు. ఇది యాక్చువల్గా ఎలా చేస్తామంటే మనకు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పులుల సంఖ్య ఎక్స్, పావురాల సంఖ్య వై అనుకొని ఆ తర్వాత వాటికి కాళ్ళు ఎన్ని అంటే తలలు అని చెప్పని ఈ 2 తలలు అవుతాయి. అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ అని చెప్పని అక్కడ ఇచ్చిన వాల్యూ మనకి తలల సంఖ్య 35 అని చెప్పి రాసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే కాళ్ళ సంఖ్య ఉంది కదా మళ్ళీ వాటిని ఏం చేస్తామంటే ఇంటూ 4 అని చెప్పని ఎక్స్కి వైకి మల్టిప్లికేషన్ చేసుకొని 4 ఒకదానికి 2 అని చెప్పని అంటే పావురానికి 2 ఉంటాయి కాళ్ళు, పులికి ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి కాళ్ళు. అలా వేసుకొని ఆ XY వాల్యూస్ని అంటే ఈక్వేషన్స్ రెండింటి కూడా సాల్వ్ చేసుకుంటే లెంత్కి వెళ్తాము. చాలా పెద్దగా వస్తుంది ఆన్సర్ మనకి, అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా కాకుండా అట్లా ఈజీగా షార్ట్కట్ మెథడ్లో ఎలా చేయొచ్చు అంటే సింపుల్గా ఫస్ట్ పావురాలు నెక్స్ట్ పులులు అని చెప్పని ఇలా రాసుకుంటాను నేను. ఫస్ట్ తలల సంఖ్య తీసుకోవాలి. ఇది తలల సంఖ్య అనమాట. తలల సంఖ్య వచ్చేసి ఎంత ఇచ్చాడు మనకంటే వాడు మొత్తం తలల సంఖ్య 35 అండి. ఇక్కడ 35 వేసుకోవాలి, ఇక్కడ 35 వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే వాటి కాళ్ళ సంఖ్యచే గుణించాలన్నమాట. అంటే పావురానికి ఎన్ని ఉంటాయి కాళ్ళు 2 ఉంటాయి అనమాట. పుల్లకి ఎన్ని ఉంటాయి కాళ్ళు 4 ఉంటాయి. ఇప్పుడు 35 × 2 అంటే ఎంత వస్తుంది 70 వస్తుంది. నెక్స్ట్ 35 × 4 4 5 జా 20 4 3 జా 12 ఎంత 140 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏం చేయాలంటే మనము కాళ్ళ సంఖ్య వేసుకోవాలి. వాటి కాళ్ళ సంఖ్య ఎంత ఇచ్చాడు మనకంటే 110 ఇచ్చాడు. ఈ 110 కదా, ఇప్పుడు ఇలా క్రాస్గా సబ్ట్రాక్షన్ చేసుకొని ఇక్కడ వేసుకోవాలి. ఇలా క్రాస్ చేసి ఇక్కడ వాల్యూ ఇలా క్రాస్ చేసి సబ్ట్రాక్షన్ ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు 110లో నుంచి 70 మనం మైనస్ చేసినామంటే ఎంత వస్తుంది 40 వస్తుంది. నెక్స్ట్ 140లో నుంచి 110 మైనస్ చేసినామంటే ఎంత వస్తుంది 30 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ వీటిని ఏం చేయాలంటే బై 2 చేయాలన్నమాట. ఇది వచ్చిన ఆన్సర్ని ఎంత వస్తుంది 15, ఇక్కడ 20 అనమాట. ఇవే మనకు అంటే పావురాలు ఎన్ని ఉన్నాయి మనకు అంటే 15 ఉంటాయి, పులులు ఎన్ని ఉంటాయి అంటే 20 ఉంటాయి. మనకు అడిగింది వాడు పులులే కాబట్టి ఎన్నో ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. జస్ట్ మళ్ళీ ఒకసారి ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ తలల సంఖ్య వేసుకొని వాటి కాళ్ళ సంఖ్యచే గుణించాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మధ్యలో కాళ్ళ సంఖ్యను వేసుకొని క్రాస్గా మైనస్ చేసి వేసుకొని ఆ తర్వాత వచ్చిన దాన్ని బై 2 చేసినామంటే మనకి అవి ఎన్ని ఉంటాయో ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇది